హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ హ్యాపీ బర్త్డే ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న హ్యాపీ బర్త్డే వీడియో మీద ఒక వీడియో చేయండి అని చాలా మంది ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లో అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క వీడియోలో అయితే ఆ యొక్క వీడియోని అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ ఎఫెక్ట్ కానీ లిరికల్ కానీ నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని అలా బర్త్డే అండ్ ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఇట్లాంటి వాళ్ళకైతే సో ప్రపోజ్ వీడియో అని కూడా చెప్పుకోవచ్చు. బర్త్డే విషెస్ అండ్ ప్రపోజ్ అండ్ మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరికల్. సో చెప్పాలంటే చాలా కిరాక్గా ఉంది. సో అలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుంది నా వెంటనే వీడియో చేయండి చాలా మంది కూడా రిక్వెస్ట్ అయితే చేశారు. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అనేది చేస్తాను. మీరు కూడా 1 అవర్ ముందు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ అని ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి మన ఛానల్కు సంబంధించినవి ఆల్మోస్ట్ అన్ని ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ 1 అవర్ ముందు మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరికల్ పెట్టుకొని సేమ్ యాక్టివ్స్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫోటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద నొక్కి పక్కన గంట సింబల్ మీద నొక్కి ఆల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ మీరు 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తారు. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ యాడ్ ఇచ్చుకుంటూ రండి. ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ అయితే యాడ్ ఇచ్చేసి సేమ్ ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ టు మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ని తీసుకొని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ ఇలా మనకు డ్రాగ్ అనేది చేసుకోండి. ఓకే, సో వన్స్ నేనైతే ఈ లెవెల్లో పెట్టేసి ఇక్కడనే టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ మళ్ళీ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేసి ఇక్కడ ఈక్వల్ మీద మనకు కన్ఫామ్గా మీరు రైట్ అనేది ఇచ్చుకోండి. అప్పుడే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది, లేకపోతే కరెక్ట్గా సెట్ అవ్వదు. సో ఇక్కడ వచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక నేను 50 సెకండ్స్ ఇచ్చాను. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్కి ఫస్ట్ నేను వచ్చేసి ఈ ఫోటోని అనేది సెలెక్ట్ అనేది చేసుకుంటున్నా. వన్స్ సెలెక్ట్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీ యొక్క ఫోటోస్ కూడా ఆల్మోస్ట్ మనకు PNG లాగే ఉండాలి, అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది. సో మీ యొక్క బ్యాక్గ్రౌండ్ని మీరు రిమూవ్ చేసుకోవడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ అని ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి మన యొక్క ఫోటోస్ని ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయాలని ఆ వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఇమేజ్ని తీసుకొని కింది స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రాపింగ్లోకి వచ్చేసి ఇది మార్క్ ఎనేబుల్ చేసి ఇక్కడ మాస్క్లోకి వస్తే కింద సేప్లో వచ్చేసి మీరు రౌండ్ అని సెలెక్ట్ చేసి సో ఇక్కడ మనకు కొద్దిగా మనకు తగ్గించేయండి. మీ యొక్క ఫోటోకి కొద్దిగా డైరెక్ట్నెస్ అనేది కింద మనకు కొద్దిగా అంటే కట్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ టిక్ మార్క్ రైట్ అండి. సో వన్స్ ఇచ్చేసాక ఈ యొక్క ఇమేజ్ కూడా మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ర్యాక్ ఇచ్చేసి మీకు ఎంత లెంత్లో కావాలో ఇమేజ్ అంత లెంత్లో పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ అండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఒక బాటిల్ ఎఫెక్ట్ లాంటి వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో ఎఫెక్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇది ఎఫెక్ట్ యాడ్ ఇచ్చుకోండి. ఓకే,
సో ఎఫెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా మనకు కిందికి పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ సింపుల్గా స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్ కున్న వాల్యూమ్ రిమూవ్ చేసుకోండి, ఎందుకంటే ఆ యొక్క టెంప్లెట్ కున్న సాంగ్ మనకు మ్యూట్ అవుతుంది. సేమ్ మళ్ళీ ఇంకా ఏదైతే ఉందో దాని మీద టచ్ చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో ఇలా మీరు డ్రాగ్ అనేది చేసుకోండి. ఓకే, సో మీ 2 ఫింగర్స్ మీరు కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ ఇక్కడ ఇంకా ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకొని ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అనండి. సో ఇక్కడ ఫస్ట్ కొద్దిగా మీరు రిమూవ్ అనేది చేసుకొని ఇంకా బాగుంటుంది, ఎందుకంటే డైరెక్ట్ యాడ్ అవుతుంది. సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఇక్కడతో ఆ యొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను హ్యాపీ బర్త్డే అనేది ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి వన్స్ మీరు ఇక్కడైతే యాడ్ అనేది ఇచ్చుకోండి. ఓకే, సో యానిమేషన్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేస్తే క్రోమాకి అని ఆప్షన్ ఉంది. వన్స్ క్రోమాకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేసి ఇక్కడ మినిమం 28లో మినిమం ఒక 30-35లో అట్లా పెట్టేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఆ యొక్క టెక్స్ట్ ఉన్న సాంగ్ కూడా మ్యూట్ చేసుకోండి. సేమ్ అదే టెక్స్ట్ను కొద్దిగా మనకు అలా రొటేట్ అనేది చేంజ్ చేసి కొద్దిగా యానిమేషన్లో మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని కరెక్ట్గా మీరు ఆ యొక్క యానిమేషన్కు కరెక్ట్గా సెట్ అయ్యేలాగా పెట్టుకోండి. ఓకే, సో నేనైతే ఈ లెవెల్లో పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క లిరికల్ అయితే ఇక్కడైతే యాడ్ అనేది ఇచ్చుకోండి. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు పక్కా పర్ఫెక్ట్ అన్ని యాడ్ అయితే మీకు ఏం ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు అనమాట. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో అయితే నేను ఇక్కడ ఇచ్చాను. సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వచ్చేసి ఆ యొక్క లిరికల్ కరెక్ట్గా అలా మనకు కొద్దిగా క్రాప్ అనేది చేసుకోండి. క్రాప్ అనేది చేసి సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి లిరికల్ కున్న సాంగ్ నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదునాక. సో ఈ యొక్క లిరికల్ తెచ్చేసి ఇక్కడ మీరు కింద పెట్టుకోండి. ఓకే, సో నేనైతే ఇక్కడ పెట్టేసి కొద్దిగా యానిమేషన్లో మీకు ఎంతలో కావాలో అందులో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఓసూరు వెరిఫై చేసుకొని చూడండి, మనకు లిరికల్ యానిమేషన్ అయితే మూమెంట్ ఆ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో మనకు లిరికల్ యాడ్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క ఏదైతే లిరికల్తో పాటు కలిపే మీకు ఐ లవ్ యూ అని ఒక ప్రపోజ్ లాంటి ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ కిందికి పెట్టేసి, ఎందుకంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్కి అంటే నేను సపరేట్గా ఇచ్చాను. సో మీకు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక పార్టికల్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి టెంప్లెట్ కూడా సాంగ్ మ్యూట్ చేసి కొద్దిగా మనకు పైకి అనేది పెట్టుకోండి. ఓకే, సో ఆ టెంప్లెట్ మీద సాంగ్ ఏదైతే ఉందో అది మ్యూట్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ నెక్స్ట్ లేయర్ మీరు టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా నేను ఒక బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క బార్డర్ అయితే ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసి ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ అదే బార్డర్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఆ యొక్క బార్డర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గాయ్స్, ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు, యానిమేషన్లు, ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. సో ఇంకా లిరికల్ మన బర్త్డే మీదకి వస్తున్నాయంటే ఇంకా మీరు అడ్జస్ట్లో చేసుకోండి, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పటికే లేట్ అయింది, చాలా మంది కూడా చాలా ఎక్కువ లెంత్ అయితే బాగుండదు అనమాట. సో ఇక్కడతో అన్నీ కంప్లీట్ అయిపోయారు ఫ్రెండ్స్. గాయ్స్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా మీ తరపున చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోకి సబ్స్క్రైబ్ చేయడం ఉంటే కింద వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని ట్యాగ్ చేయండి. సో నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఓకే, సో ఇక్కడతో అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకేంటి, ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చింది లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే చెప్పాను కదా వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.